హాయ్ హలో నమస్తే పీపుల్ వనకం ಎಲ್ಲರಿಗೂ నమస్కార ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటండి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అక్కీస్ లైఫ్ స్టైల్. టుడే అవర్ ఎపిసోడ్ ఈస్ ఆల్ అబౌట్ హౌ టు మేక్ టమాటో చారు. లాస్ట్ టైం వన్ ఆఫ్ ద వీడియో కింద మన సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ చేశారు, టమాటా చారు రెసిపీ ఎలా చేయాలో చూపించండి అని చెప్పేసి. సో ఆ కమెంట్ని ఇక్కడ యాడ్ చేస్తాం. ఏంటి షాక్ అయ్యారా? కన్నడలో కమెంట్ చేశారనేసి. యాజ్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, సో మన సబ్స్క్రైబర్స్ కర్ణాటక వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కమెంట్ చేసి రెసిపీ అడిగారని చెప్పేసి ఆ టమాటా చారు రెసిపీ మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, స్మాష్ చేసిన వెల్లుల్లి, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్, కట్ చేసుకున్న టమాటోలు. ముందుగా బాండి హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాతకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని చిటపటలాడేటట్టు బాగా వన్స్ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత టమాటోస్ వేసుకోండి. ఫ్రై అయిన ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో టమాటోస్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వదిలేసేయండి, స్లిమ్లో పెట్టేసి వదిలేసేయండి. సో మంచిగా టమాటోస్ అనేది ఆయిల్‌లో బాయిల్ అయ్యేసి అదే వాటర్ వదిలేస్తదనమాట. టమాటోస్ నుంచి వాటర్ ఊరుతాయి. దెన్ ఆఫ్టర్ ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాతకి బాగా మిక్స్ చేసుకోండి. మనకు ఆ వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకోనవసరం లేదు. ఆ టమాటోస్‌లోంచి అది స్లిమ్‌లో పెడతాం కదా బాయిల్ అవి పైకొచ్చేసిందని. అది మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి మనకు ఆయిల్ అంతా పైకొస్తుంది. పైకొచ్చినప్పుడు అలా నేను చూపిస్తున్న విధంగా స్పూన్ తోటే మంచిగా స్మాష్ చేసేసుకోండి. లైక్ టమాటోస్‌ని మెల్లిగా సిమ్‌లో పెట్టి లిడ్ పెట్టేయండి. లిడ్ పెట్టేసి కాసేపు వదిలేయండి స్మాష్ చేసుకున్న తర్వాతకి. సో ఆ టమాటోస్ అంతా బాయిల్ అయిపోయి స్మాష్ అయిన టమాటోస్ నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది మంచిగా. సో ఇప్పుడు ఒక్కసారి అలా మంచి గరిటెతో కలుపుకోండి. లైక్ ఇప్పుడు కూడా లైక్ స్మాష్ అయ్యి ఏమైనా ఉంటే ఆ టమాటోస్ కూడా మంచిగా స్మాష్ అయ్యి దాంట్లో నుంచి గ్రేవీ అనేది వచ్చేస్తుంది మనకు. లైక్ గ్రేవీ వచ్చేసిన తర్వాతకి ఈ టైంలో వాటర్ వేసుకోండి. నేనిక్కడ ఫస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నా. లైక్ తర్వాతకి అది బాయిల్ అయిన తర్వాత కూడా ఇప్పుడు మసలు పెడతాం కదా! సో బాయిల్ అయిన తర్వాత కూడా ఇంకా చిక్కగా అయిపోతుందని చెప్పేసి నాకు కొంచెం లైక్ రసంలాగా కావాలి చారు. అందుకని ఇంకొక హాఫ్ గ్లాస్ పడుతుందని చెప్పేసి హాఫ్ గ్లాస్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్న స్పూన్‌తో మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకుంటా ఇప్పుడు ఇంకా. లైక్ అంటే కొంచెం లిడ్ పెట్టేసుకుంటే తొందరగా ఫాస్ట్‌గా బాయిల్ అవుతది. లిడ్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఓపెన్‌లో పెడతా. ఎందుకంటే ఫుల్ లిడ్ పెట్టేసుకుంటే ఏమంటే పొంగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. హాఫ్ లిడ్ పెట్టుకుంటా. చూడండి బాగా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నా. కొత్తిమీర వేసుకొని కూడా ఒకసారి అలా జస్ట్ మిక్స్ చేసుకుంటున్నా. మంచిగా కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆహ్, చారుకి బాగా పడుతుందనేసి. సో అవర్ చారు ఈజ్ రెడీ, టమాటో చారు. సో వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. సింపుల్గా చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ సింపుల్ వేలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలనేది చూపించేశాను. చాలా డిఫరెంట్ వేస్లో చేసుకుంటారు. టమాటో రసం చేసుకుంటారు. మా కర్ణాటక స్టైల్లో టమాటా చారు డిఫరెంట్గా చేసుకుంటారు. అది కూడా నేను పోస్ట్ చేస్తాను అప్కమింగ్ ఎపిసోడ్స్లో. సో ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక యూస్ఫుల్ అయినట్టయితే తప్పకుండా మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ సర్కిల్కి, బ్యాచిలర్స్ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళందరికీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ Zaki signing off for the day. Bye bye.